హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్ ఈ సినిమాకి మారుతి డైరెక్టర్ హర్రర్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు అయితే ఈ టీజర్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ఈ సినిమాకి ఓ నిర్మాత నెగటివ్ క్యాంపెయిన్ చేశాడని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో రాజాసాబ్ కి నెగటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఫ్యాన్స్ లోను ఇండస్ట్రీలోను దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. ఓ నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు, అసలు ఏం జరిగింది? ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో సినిమా అనగానే ఇది నిజమా అని షాక్ అయ్యారు అభిమానులు, సినీ జనాలు. ఇదేదో గాసిప్ అనుకుంటే నిజంగా నిజమని నిరూపించారు. అయితే ఈ సినిమా కన్ఫర్మ్ అని తెలిసినప్పుడు ప్రభాస్ అభిమానులే ఈ సినిమా వద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద హడావిడి చేశారు. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచేలా పోస్టులు కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తుండడం, నెగిటివ్ పోస్టులు పెట్టడం మానేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎస్కేఎన్ ఓ నిర్మాత నెగటివ్ ట్రెండ్ క్రియేట్ చేశారన్నారు కదా. అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఏం జరిగిందంటే ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మించాలి అనుకున్నారు. అయితే మారుతి దర్శకత్వంలో ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతిరోజు పండగే పక్కా కమర్షియల్ సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. కానీ బ్లాక్ బస్టర్ అనేలా సక్సెస్ సాధించలేదు. అందుచేత ప్రభాస్ మారుతి కాంబోలో సినిమా వస్తే వర్కౌట్ అవ్వదు అనుకున్నారేమో, కానీ డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దగ్గరకి వెళ్ళింది. అయితే నిర్మాత దానయ్య రాజాసాబ్ సినిమా గురించి నెగటివ్ క్యాంపెయిన్ చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. మరి ఆయన ఎవరి దగ్గరైనా రాజాసాబ్ గురించి నెగటివ్ గా మాట్లాడారా, లేక ఇంకెవరైనా ప్రొడ్యూసర్ నెగటివ్ క్యాంపెయిన్ చేశారా అనేది ఆసక్తిగా మారింది. ఎవరైతే ఈ సినిమాని మారుతిని తక్కువగా అంచనా వేశారో వాళ్ళకి ఈ సినిమా సమాధానం చెబుతుందని, వాళ్ళే సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అయ్యేలా చేస్తారని ఎస్కేఎన్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందన్నాడు. మరి తను చేసిన కామెంట్స్ పై ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చి ఆ నిర్మాత ఎవరో చెబుతాడేమో చూడాలి.